ఈ 2024, 25 విద్యా సంవత్సరానికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మా పాఠశాల తరపున అందరికి కూడా విద్యా సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా విద్యార్థులకు సంబంధించి పాఠ్య పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, తర్వాత విధంగా షూ, బెల్టు, తర్వాత మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటివి యథావిధిగా సరఫరా చేస్తున్నటువంటిది గత కొంతకాలంగా వస్తున్నటువంటిది. అయితే గత ప్రభుత్వంలో అదనంగా నోట్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమైతే మధ్యాహ్నం భోజనంలో కానీ, తర్వాత ఇతరత్ర ప్రభుత్వం విద్యార్థులకు సప్లై చేసేటువంటి మెటీరియల్లోన ఈ పాఠ్య పుస్తకాల మీద కానీ, నోట్ పుస్తకాల మీద కానీ, ముఖ్యంగా కవరేజ్ పేజీల మీద రకరకాల రాజకీయ నాయకుల బొమ్మలు కానీ, ఏ ప్రకారంలోకి వస్తే ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు వేయడం అనేటువంటిది గత కొంతకాలంగా వస్తుంది. ఈ కార్యక్రమానికి రాబోయే విద్యా సంవత్సరాలకి చెక్ పెట్టవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ నోట్ పుస్తకాలు కానీ, విద్యార్థులకు సప్లై చేసేటువంటి పాఠ్య పుస్తకాలపైన విద్యార్థులకి భవిష్యత్తులో అవగాహన ఉండడానికి, ఉదాహరణకి పర్యావరణం సంబంధించినటువంటివి కానీ, లేదా ఏదైనా చారిత్రాత్మకమైన కట్టడాల గురించి కానీ, లేదా గొప్ప దేశభక్తుల గురించి కానీ, ఇటువంటివి ఏమైనా ప్రింట్ చేస్తే వాళ్ళు రోజు చూడటం వల్ల వాళ్ళ మెదడులోకి వెళ్ళి సమాజం పట్ల, అదేవిధంగా ప్రకృతి పైన అవగాహన రావడానికి ఒక మంచి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇటీవల కాలంలో మరి చిక్కీల పైన కూడా గతంలో ఉన్నటువంటి ముద్రలను తీసేసి రాష్ట్రం సంబంధించినటువంటి గెజిటెడ్ ముద్రను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉపాధ్యాయుల తరపున కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత అలసత్వం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనాలు పొందలేకపోయినాం. గత 5 సంవత్సరాల్లో పిఆర్సీ విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించవలసిందిగా మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గత 2 దశాబ్దాలుగా అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్లకి జేఎల్ ప్రోన్నతులు నిలబడిపోయినాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, విద్యాశాఖ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్లకి జేఎల్గా పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మంత్రాలయం హెచ్ఎం, నా పేరు హంపయ్య. ఈ గోరుముద్దలో భాగంగా చిక్కీలో కూడా మార్పు చేయడం జరిగింది. దాంట్లో రాజముద్ర వేయడం జరిగింది. అది చాలా చక్కగా ఉంది. అదేవిధంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు కూడా రావడం జరిగింది. పాఠ్య పుస్తకాల మీద కూడా ఇది స్టూడెంట్ కిట్ అనేది రావడం జరిగింది. చాలా సంతోషదాయకము. కాబట్టి విద్యార్థులందరికీ మేము చక్కగా వాటిని అన్నింటినీ ఒక కమిటీ, అంటే డిస్ట్రిబ్యూషన్ కమిటీ అని ఏర్పాటు చేసుకొని వాటిని మేము విద్యార్థులందరికీ డిస్పర్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా ఎందుకంటే పుస్తకాలు కూడా చాలా తొందరగా వచ్చినాయి. కాబట్టి మేము కూడా పిల్లలు కూడా ఎంత తొందరగా పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళకి తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి అక్విటెన్స్ తీసుకుంటాం, తర్వాత అథెంటికేషన్ కూడా తీసుకొని పకడ్బందీగా అక్విటెన్స్ పెట్టుకొని పిల్లలకి ఇచ్చి రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే విధంగా మా సోదర ఉపాధ్యాయులందరూ రెగ్యులర్గా పాఠశాలకి విద్యార్థులు వచ్చే విధంగా మేము ఎంతో కృషి చేస్తున్నాం. కూడా మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ కొత్త విధానం ఏదైతే పుస్తకాలపైన లేదా ప్రభుత్వం ముద్రణ వస్తువులపైన ఇలా సింబల్ లేదా ఎంబ్లమ్స్ అన్నటువంటివి కాకుండా నేషనల్కి సంబంధించినవి ఇలాంటివి కూడా కాకోకుండా పార్టీలకు సంబంధం లేకోకుండా ప్రకృతిని ఇచ్చేస్తూ ఉన్నటువంటివి, దేశ నాయకులు, ఇంకా పిల్లలను ఉత్తేజపరిచేటువంటి ఇన్స్పైర్గా ఉండేటువంటి వాటి ముద్రను వేయడం వల్ల పిల్లల్లో ఆలోచన విధానం చేసేటట్టుగా ఉంటుంది. మామూలుగా మనకు వచ్చినటువంటి కొత్త టెక్స్ట్ అంటే ప్రైవేటు సంస్థలు ఇచ్చేసేటువంటి క్లాస్మేట్ బుక్స్ అలాంటి వాటిపైన కూడా పిల్లలు ఆ బుక్స్ని ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళు ఆలోచించేటట్టుగా ఉన్నాయి కాబట్టి. అలాగే మన పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ద్వారా ముద్రించేటువంటి పుస్తకాలు కానివ్వండి, ఈవెన్ వస్తువులపైన కూడా ఇలాంటి పద్ధతి ప్రవేశపెట్టడం అన్నటువంటిది చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచనను మా పాఠశాల తరఫున మేమందరూ కూడా హర్షిస్తున్నాం. ఈ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే అందరం కూడా సంతోషపడతాము. పిల్లలు కూడా పార్టీలకు అతీతంగా ఇలాంటి వాటికి వీటికి దూరంగా ఉండడం అన్నటువంటిది, ఒక రకంగా దాన్ని దూరం చేయడం అన్నటువంటిది పిల్లల ఆలోచన విధానాల్లో మార్పు తీసుకోవడానికి ఇది ఒక మంచి తొలి మెట్టుగా మేము అనుకుంటున్నాం. మేము మన కర్నూలు జిల్లా మంత్రాలయం ఉన్నత పాఠశాల నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు అన్నవర భాష, తెలుగు టీచర్ని ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం 2024-2025 విద్యా సంవత్సరానికి అందరికీ స్వాగతం. అందరికీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం విద్యా సంవత్సరం గాను ప్రభుత్వం తరపు నుంచి అన్ని నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలు గోరుముద్ద విషయాలన్నీ గోరుముద్ద సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పాఠశాలకు చేరుకునింది. ఇవన్నీ ఈ సంవత్సరం ఈ మెటీరియల్ పైన ముద్రించినటువంటి ప్రభుత్వ అధికారిక ముద్ర చాలా బాగుంది. ఇది సంతోషదగిన విషయం. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించండి, అందరికీ మంచిని ప్రోత్సహిస్తుంది. దీంట్లో ఈ పాఠ్యాంశాల్లో కానీ ఇతర మెటీరియల్లో కానీ ఇటువంటి మంచి విషయాలు, ఇబ్బంది కలిగించినటువంటి విషయాలు ముద్రిస్తే విద్యార్థుల్లో కూడా మంచి ఆలోచనలు రేకెత్తించడానికి తోడ్పడుతుంది. ఇంకా దేశ నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ మంచి పర్యావరణానికి సంబంధించిన అంశాలు కానీ సైన్స్ విషయాలు కానీ దర్శనీయ ప్రదేశాలు కానీ పక్షులు, జాతీయ పక్షులు కానీ రాష్ట్ర పక్షులు కానీ ముద్రిస్తే ఇంకా బాగుంటుంది. కవర్ పేజీ పైన ముద్రిస్తే బాగుంటుంది. దీంతో మంచి విద్యార్థుల్లోకి ఆలోచన శక్తిని రేకెత్తిస్తుందని నేను ఆశిస్తున్నాను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంత్రాలయంలో జాబ్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇప్పుడు పాఠ్యపుస్తకాలు కొత్తగా ముద్రించినారు. నోట్ పుస్తకాల పైన ఏపీ గవర్నమెంట్ సింబలం ఉన్నందువల్ల పిల్లలకు మన గవర్నమెంట్ అని వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత చిక్కీస్ పైన ఇంతకుముందు గత ప్రభుత్వంలాగా కాకుండా పిఎం గోరుముద్ద అనేది చాలా బాగుంది అనిపిస్తుంది సార్. జాతీయ నాయకుల ఫొటోస్ ఉంటే పిల్లలకు ఎవరైనా అవగాహన వస్తుంది. తర్వాత డ్యామ్స్ కానీ తర్వాత ఇప్పుడు పిల్లలకు డ్యామ్స్ ఎక్కడో తెలియదు చాలామందికి. ఆ డ్యామ్ మన చరిత్రకు సంబంధించిన విశేషాలు, ఓరుగల్లు చరిత్ర, తర్వాత కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి చారిత్రాత్మక కట్టడాలు, హంపి, ఇవన్నీ వాటి ఫొటోస్ ఉంటే వాళ్ళు కనీసం వాళ్ళ టీచర్నైనా అడుగుతారు, ఇవేం మేడం ఎందుకు ఫోటో చేసినారు. దానివల్ల పిల్లలకు చాలా అవగాహన. ఇంకొకటేసారి వాళ్ళు పాఠ్యపుస్తకంలో ఉన్నప్పుడు చదివినప్పుడు మన టెక్స్ట్ బుక్ పైన ముద్రించినారు కదా ఒక ఐడియా వస్తుంది. ఈ పద్ధతి అయితే చాలా బాగుంది అనుకుంటున్నాం. బ్యాగ్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూ, టై, బెల్ట్ కూడా ఇస్తున్నారు. పేరు ముస్కాన్, నేను 9th క్లాస్ చదువుతున్నాను. జెడ్పీ హై స్కూల్ మంత్రాలయంలో చదువుకుంటున్నాను. ఇక్కడ సార్ వాళ్ళు బాగా చెప్తున్నారు. క్లాస్ రూమ్స్ బాగున్నాయి. ఇక్కడ మధ్యాహ్నం భోజనం బాగా పెడుతున్నారు. ఫస్ట్ మాకు కిట్స్ ఇస్తున్నారు. కిట్స్లో బ్యాగ్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్, డ్రెస్, యూనిఫామ్ అన్నీ ఇస్తున్నారు. బాగుంది. నా పేరు మమత. నేను మంత్రాలయం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. క్లాస్ సి సెక్షన్ చదువుతున్నాను. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్, బుక్స్, బెల్ట్, షూస్, టై, డ్రెస్ అన్నీ ఇస్తున్నారు సార్. లో అన్నీ మాకు బాగున్నాయి. మా క్లాస్ రూమ్స్ బాగున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.